హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంతస్ క్యూట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోస్ అయితే చేయక చాలా రోజులు అయింది కదండి. పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసిన తర్వాత ఇంట్లోనే ఉంటారు కదండి, దానివల్ల నాకు అసలు వీడియోలు తీయడానికి అవ్వట్లేదు. నా వర్క్ అయితే నేను చేసేసుకుంటున్నాను, కొంచెం అటు ఇటుగా అవుతున్నాయి అనమాట. టైమింగ్స్ అసలు సెట్ అవ్వట్లేదు. అందువల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను అనమాట. వీడియోస్ చేస్తున్నాను కానీ అది పోస్ట్ చేయడానికి అయితే నాకు అసలు ఖాళీ ఉండట్లేదు, పిల్లలతో సరిపోతుంది అలాగా. అందుకని వీడియోస్ అయితే లేట్ అయ్యండి. ఈలోపు హాలిడేస్ ఒకటి ఇచ్చారు కదా, పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంటికి అది తిప్పామన్నమాట. అందుకని కొంచెం స్లో అయిపోయాయి వీడియోస్. ముందుగా అందరికైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఈ కొన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టకపోవడం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ అయితే చాలా వరకు తగ్గిపోయారండి. నేను వీడియోస్ చెయ్యాలి, బట్ నాకు పిల్లల వల్ల కొంచెం అవ్వక నేను ఈ మధ్య చేయలేదనమాట. ఒక 10 రోజుల నుంచి అయితే నాకు అసలు వీడియోస్ పెట్టడానికి అసలు అవ్వక నేను పెట్టలేకపోయాను. ఇక్కడ నుంచి అయితే నేను డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. ఈ మధ్యలో నేను కుట్టినవి కూడా ఏం కాదండి, ఓన్లీ బయటవి ఏమీ తీసుకోలేదనమాట. అంటే ఎండ ఎక్కువగా ఉంది కదా, బయట నేను ఎవరివి కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదన్నమాట. అదొకటి, మనకి సీజన్ కూడా కాదు ఇప్పుడు, పెళ్ళిళ్ళ సీజన్లు అవి ఏమీ లేవు కాబట్టి కొంచెం స్లో అయిందనమాట. అంటే బయటివి కూడా ఇప్పుడు కాదులేండి తర్వాత కుడతానులే అన్నా సరే వాళ్ళు ఏమనుకోవట్లేదు. సో అలాగే లేట్ అయిపోయాయి, వీడియోస్ కూడా లేట్ అయిపోయాయి. కానీ ఈ టైంలో నేనైతే నేను వేసుకున్న టాప్ చూసారు కదండి, ఇది కాటన్ అనమాట క్లాత్. ఇది ఇప్పుడుది కాదులేండి, చానాళ్ళ క్రితం నేను స్టిచ్ చేసుకున్నది. ఇలాంటివి కాటన్వి అయితే నేను స్టిచ్ చేశానన్నమాట, ఇంట్లో వేసుకునేవి. పిల్లలకైతే నాకైతే మొత్తం ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి అవే స్టిచ్ చేశాను. అందుకని ఇంకా అవేమి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదన్నమాట. ఈ కాటన్ నేను వేసుకున్నాను కదండి, ఈ డ్రెస్ అయితే ఇది 180 రూపీస్కి 3 మీటర్స్ క్లాత్ అనమాట. మాకు పూర్ణ మార్కెట్లో ఇక్కడ దొరుకుతాయి. ఇవి తెచ్చుకుని పెట్టుకున్నాను. వీటి వల్ల ఏంటంటే నైటీ వేసుకున్నట్టే అనిపిస్తుంది అనమాట. అంటే కొంచెం ఫుల్ లాంగ్ లెంత్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకున్నాను. అలాగే సైడ్ కటింగ్స్ కూడా పెట్టుకున్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే బయటికి వెళ్ళడానికి డ్రెస్ లాగా యూజ్ అవుతుంది, ఇంట్లో ఉన్నప్పుడు నైటీ లాగా కూడా యూజ్ అయిపోతుంది. సో అందుకని కాటన్వి కదా తేలిగ్గా ఉంటాయని చెప్పి ఈ వేసవికాలం నాకు మా అమ్మాయికి ఇలాగా, ఇంకా అన్నయ్య గారి పిల్లలది ఉన్నారండి, వాళ్ళందరికీ అలా కుట్టుకున్నాం అనమాట ఇంట్లోవి. అంతేనండి, అవే స్టిచ్ చేశాను. అసలు బ్లౌజులు అవి ఏమి స్టిచ్ చేయలేదన్నమాట. నేను ఇక ఊరెళ్ళొచ్చిన తర్వాత అయితే ఇదిగోనండి, కస్టమర్స్ అయితే శారీస్ తీసుకుని వచ్చారనమాట. ఇంకా నేను శారీస్ తెచ్చిన తర్వాత కానీ నాకు అసలు చాలా బద్ధకంగా అనిపిస్తుంది. అసలు మిషన్ ఎక్కాలనిపించట్లేదు. ఎవరికైనా అంతేనండి, మిషన్ ఒక్క రోజు గ్యాప్ ఇచ్చాము అంటే ఇంకా ఒక 2 డేస్ వరకు గ్యాప్ ఇచ్చేస్తాం అనమాట. ఆటోమేటిక్గా బద్ధకం అనేది పెరిగిపోద్ది. మనం ఎంత ఎలాగా కుడదాము అనుకున్న బోలెంత వర్క్ ఉన్నా సరే కుట్టలేము, ఆ టయానికి మనం కుట్టలేమన్నమాట. అలా అనిపించేస్తుంది, బద్ధకంగా అనిపిస్తుంది. ఇంకా పైగా ఏ పనైనా చేయొచ్చు కానీ ఈ మిషన్ రూమ్లోకి వెళ్ళేటప్పటికి నాకు అదొకలా అయిపోతుందన్నమాట. ఇంకా 2 రోజులు ఊరు నుంచి వచ్చిన తర్వాత 2 డేస్ అయితే నేను ఏమీ స్టిచ్ చేయలేదండి. అసలు మిషన్ ఒక కూడా చూడలేదన్నమాట. అయితే తర్వాత కస్టమర్ ఎప్పుడైతే శారీస్ తెచ్చారో, సరే తర్వాత కుడదాంలే అని అనుకున్నాను. ఆవిడ కూడా అర్జెంట్ ఏం కాదని అన్నారు. తర్వాత ఇంకో కస్టమర్ ఇంకొక బ్యాగ్ తీసుకొచ్చారు. తర్వాత ఇంకో కస్టమర్ ఇంకో బ్యాగ్ తీసుకొచ్చారు. ఆ బ్యాగులన్నీ చూసేసరికి నాకు మతిపోయిందండి. నిజంగా 22 శారీస్ అనమాట. మొత్తం 22 శారీస్. ఇంకా 22 శారీసు బ్లౌజులు అన్నీ కుట్టాలి కదా. ఇంకా నాకు కంగారు అనిపించిందమ్మో, వర్క్ ఎక్కువైపోతుంది, ఆ రోజుకి ఆ రోజు మనం రెస్ట్ తీసుకునే కొద్దీ వర్క్ ఎక్కువైపోతుంది అని చెప్పి ముందు ఎలా అయినా సరే శారీస్ అయితే ఇచ్చేయాలి కస్టమర్స్కి అనుకుని ముందు శారీస్ అయితే నేను ఫాల్స్ కుట్టేస్తున్నాను అనమాట, జిగ్జాగ్ చేసేస్తున్నాను. శారీస్ ఒకటి బాగా లాట్ కింద కనిపిస్తాయండి, ఎక్కువగా కనిపిస్తాయి బ్యాగులు ఎత్తుగా. అదే మనం శారీస్ ఫాల్స్ వేసేసుకుని పక్కన పెట్టేసామనుకోండి, ఇంక మనకి బ్లౌజులే కాబట్టి చిన్న చిన్న కవర్లో ఉంటాయి అనమాట. కస్టమర్స్కి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి పట్టుకెళ్తారు, లేదంటే మా అమ్మాయి ఇంట్లోనే ఉంది కాబట్టి నేను మా పాపతోనైనా సరే వాళ్ళకి పంపించేస్తుంటాను అనమాట. ఇక్కడిక్కడేనండి, మొత్తం మా అపార్ట్మెంట్ చుట్టుపక్కలే అనమాట. అందుకని ముందైతే నేను శారీస్ ఫాల్స్ వేసేస్తున్నాను. ఈ 22 శారీస్ నేను ఒక్క రోజులోనే వేసేసానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా శారీస్ మీద పట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ శారీస్, ఈ చీరలు చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోయిందనమాట. మొత్తం ఇల్లంతా బ్యాగుల్లా ఉన్నాయి. ఇక మొత్తం ఎలా అయినా సరే ఇవి సెట్ చేసేయాలి. ఇంకా జాకెట్లు ఒకటి విడివిడిగా తీసుకుని ఎవరే వాళ్ళకి కవర్లు పేర్లు రాసుకొని పక్కన పెట్టేసుకొని ఈ శారీస్ అన్నీ కూడా ఫాల్స్ వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. బద్ధకంగా ఉన్నప్పుడు ఫస్ట్ నేను జిగ్జాగ్ మిషన్ ఎక్కుతానండి. ఊరు నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇదే చేస్తానన్నమాట. ఊరు నుంచి వచ్చినా, లేదంటే ఇంట్లో ఏదైనా పనులుండి వర్క్ ఆపేసాను అనుకోండి, ఫస్ట్ జిగ్జాగ్ మిషన్ దగ్గరికి వెళ్ళిపోతాను. నాకు చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట జిగ్జాగ్ మిషన్ మీద కూర్చుంటే. ఎందుకంటే ఏమీ అటాచ్ చేయక్కర్లేదు కదా, జిగ్జాగ్ చేయడమే, ఫాల్స్ వేయడమే. ఇది చాలా ఈజీగా కూడా అనిపిస్తుందండి నాకు.
ఇంకొక విషయం ఏంటంటే నేను వేసిన చీరల్లా మా అమ్మాయి మడత పెట్టేస్తూ ఉంటుందన్నమాట. నాకు బాగా హెల్ప్ చేస్తది ఈ విషయంలో అయితే. నేను ఈ ఈ చీర ఫాల్ కుట్టేసే టైంకి ఈ చీర తీసేసుకొని మళ్ళీ ఇంకొక చీర, దారం, ఫాల్ అన్నీ రెడీగా పెట్టి ఉంచుద్దనమాట. ఈ టైలరింగ్ విషయంలో అయితే మాత్రం మా అమ్మాయికి కూడా నాలాగే ఇంట్రెస్ట్ ఎక్కువేననమాట. నాకైతే బాగా హెల్ప్ చేస్తదండి. శారీస్ అన్నీ తనే ఫోల్డ్ చేసేస్తది. అలాగే దారాలు, ఫాల్స్‌లు అన్నీ రెడీ చేసి ఉంచుతదనమాట. నేను ఏ చీరకి ఆ చీర ఫాల్స్‌లు రెడీగా తీసి పెట్టుకున్నప్పుడు అది తనే తడిపేసి ఆరబెట్టేస్తా ఉంటది. అలాంటి చిన్న చిన్న హెల్ప్‌లు చేస్తుంటది. చాలా హ్యాపీగా అనిపిస్తదండి. నాకు కొంచెం పని తగ్గినట్టు అనిపిస్తది. మొత్తం ఈ 22 శారీస్‌కి కూడా ఫాల్స్ తనే తడిపి ఆరబెట్టి మడతపెట్టి ఉంచింది. ఏ చీరకి ఆ చీర మొత్తం ఫాల్స్‌లు, దారాలు అన్నీ రెడీ పెట్టేసుకుంది. నేను మిషన్ మీద కూర్చునేటప్పటికి ఒక్కొక్క చీర, ఒక్కొక్క ఫాల్ నాకు అందించేయడం, తనేమో నేను ఏసేసిన చీరలన్నీ ఫోల్డ్ చేసేసి ఎవరి చీరలు వాళ్ళు బ్యాగుల్లో సర్దేయడం ఇలాంటివన్నీ చేస్తుందనమాట. సో, నాకు ఈ విధంగా బద్ధకాన్నయితే పోగొట్టుకుంటానండి. నాకు నేనే సర్ది చెప్పుకుంటాను. ఇలా చీరలు ఫాల్స్ కుట్టేయడం వల్ల ఏంటంటే నాకు ఇల్లు కొంచెం ఖాళీ అయిపోయిందనమాట. ఒక 4 బ్యాగులు ఎళ్ళిపోయాయి. సో, దానివల్ల నాకు ఇల్లు కూడా ఖాళీగా ఉంది. ఇప్పుడు ఇంకా బ్లౌజులు ఒక్కటే ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కస్టమర్‌వి ఒక్కొక్క రోజు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని లైన్‌గా ఒక 4 రోజులు, 5 రోజులు స్టిచ్చింగ్ చేసేస్తే అయిపోతాయనమాట. ఇలా కొంచెం మిషన్ గ్యాప్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇంట్లోవి కుట్టేస్తూ ఉంటానండి. ఇంట్లోవి అంటే బ్లౌజులు కుట్టనండి. అసలు బ్లౌజుల మీద ఇంట్రెస్ట్ ఉండదనమాట ఆ టైంలో అసలు. అందుకని డ్రెస్సులు, టాపులు కుట్టుకోవడం, పిల్లలకి ఓల్డ్ శారీస్‌తో ఫ్రాక్స్ కుట్టేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాను. చాలా వరకు చీరలైతే కుట్టేసానండి. ఈ మధ్యలో మీకు నేను వీడియోస్ పెట్టలేదు కదా! అవన్నీ కూడా మా అమ్మాయికి కుట్టిన డ్రెస్సులన్నీ కూడా ఒక కలెక్షను చేసి ఒక వీడియో అయితే చేద్దామని అనిపిస్తుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఆ వీడియో చేయమంటే చేస్తాను. పాపకి నేను చాలా కుట్టాను. లాంగ్ ఫ్రాక్స్ అయితే, లెహెంగాస్ ఇలాంటివన్నీ కుట్టాననమాట. అన్నీ కూడా ఓల్డ్ శారీస్‌తోనేనండి. ఓన్లీ శారీస్‌తోనే కుట్టాననమాట. అలాంటివన్నీ ఉన్నాయి. ఒక వీడియో అయితే చేద్దాము అనిపించింది. కానీ మీ ఒపీనియన్ కూడా కనుక్కొని ఒక వీడియో అయితే చేద్దాం అనిపించిందనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఆ వీడియో అయితే చేస్తాను. అలాగే నేను వేసుకున్న టాప్స్ ఉన్నాయి కదండీ! ఇవి ఇంకా నేను ఇంట్లో ఫ్రీగా ఉండడానికని చెప్పి నైటీలాగా వాడేసుకుంటాను. బయటికెళ్ళడానికి కూడా ఇవి వాడుకుంటూ ఉంటాననమాట. ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతున్నాయండి. చూడడానికి డ్రెస్సుల్లాగే ఉంటున్నాయి. ఇంట్లో కూడా మనకి ఆడవాళ్ళకి ఎక్కువ ఏం కావాలి నైటీలే కదా! ఇంట్లో ఉంటే నైటీలే యేసుకుంటాము. సో, నైటీలంటే చాలామంది చీప్‌గా చూస్తారు కాబట్టి నైటీయా అని చూస్తారు కాబట్టి ఇలా డ్రెస్సుల్లాగా కూడా కుట్టేసుకోవచ్చనమాట. ఇది కూడా నేను స్టిచ్చింగ్ వీడియో పెట్టమంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెడతానండి. ఇది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి కామెంట్ బాక్స్‌లో. ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు, లేదంటే టైలరింగ్ చెయ్యాలి అనుకునే వాళ్ళు, బయటవి ఎవరైనా కుట్టాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ జిగ్‌జాగ్ మిషన్ తీసేసుకోవడం చాలా బెస్ట్ అనిపిస్తదండి. ఎందుకంటే జిగ్‌జాగ్ మిషన్ మీద కూడా చాలా ప్రాఫిట్ ఉంటదనమాట. రోజు కనీసం 10, 15 చీరలైనా వేయలేమా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఎందుకంటే దీని మీద పెద్ద బుర్ర పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. ఓన్లీ చీరకి ఫాల్స్‌లు జాయిన్ చేసి కుట్టడమే కదా! ఇది కూడా మంచి బిజినెస్ అనమాట. మీలో ఎవరికైనా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ అయితే జిగ్‌జాగ్ మిషన్ అయితే తీసేసుకోండి. ఇది ఈరోజు వీడియో అండి. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.